ప్రజలారా అందరికీ నమస్కారములు. నేను భూమన్న శివంగలపల్లె మరి నేను మస్కట్లో ఉంటున్నా, హాస్పిటల్లో పనిచేస్తున్నా. నాకు ఎట్లాంటి ఆలోచన వస్తే అట్లాంటివి నేను చేయగలుగుతున్నా. కొంచెం ప్రజలలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రజలు ఏంటంటే నిరుపేద లెక్కనే మిగిలిపోతుండు. ఈ కోటేశ్వరుడు లక్షాధికారి లెక్కనే అయిపోతుండు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాచుకునుడు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం ఏం చేస్తలేరు ఈ రాజకీయ నాయకులు. తర్వాత బిజినెస్ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వీళ్ళు ఎలాంటి పనులు మాత్రము ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేస్తలేరు. ఈ రాజకీయ నాయకులు అయితే మరీ అధ్వానంగా తయారైనరు. ఏమున్నా దాచుకునుడు ఇట్లాంటి పనులే తప్ప ప్రజలకు ఏ పని చేస్తుంది, ఏది ఇస్తే బాగుపడతారు ప్రజలు అనేది అట్లాంటి ఆలోచన చేసే నాయకుడు ఇంతవరకు లేడు. ఇక ముందు విద్యార్థులలో మాత్రం రాగలుగుతారు. ఎందుకంటే చాలామంది విద్యార్థులను చూస్తున్నాను నేను. ఈ అస్మా కానీ, తర్వాత పృథ్వీరాజు, శ్యాము, శ్రీకాంత్, తొలివెలుగు రఘు, విశారదన్ మహారాజు, ఇట్లాంటి తీన్మార్ మల్లన్, ఇట్లాంటి మేధావులు మీరు అంతా ఏకమై మీరు ఓలకోలు విమర్శించుకోవద్దు. మీరు ఏది చేసినా అందరిది ఒకటే నినాదం, బీసీ నినాదం అని చెప్పి ఎత్తుకున్నారు. ఏదైతున్నారో మీరు ఓలకోలు ఇట్లా ఎత్తి పొడుచుకుంటే ఏమవుతుందంటే ప్రజలు అందులో దూరం అయిపోతున్నారు. ప్రజలు దూరం అవుతారు, మీరు కూడా దూరం అయిపోయి సొంత నిర్ణయాలు తీసుకొని సొంత పార్టీలు, సొంత సంఘాలు, ఇవన్నీ మీరు ఎన్ని సంఘాలను పెట్టుకోరు, ఎన్ని పార్టీలను పెట్టుకోరు. కానీ మనమందరం ఏకమై విద్యార్థులను యువకులను వీళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఏంటంటే ఒక ఎగ్జామ్ పెట్టాలి. వీళ్ళకు యువకులు ఎవరైతున్నారో చాలా మేధావులు, చాలా చదువులు చదివి, పై చదువులు చదివి, డబ్బు లేక, సరిగ్గా భోజనం లేక చాలా ధర్నాలు, స్ట్రైకులు, ఎలాంటి ప్రతి పార్టీ ఏ పార్టీ వచ్చినా కానీ పార్టీలు మనకి ఏం చేస్తలేవు. జాబ్ క్యాలెండర్ 1,00,000 ఉద్యోగాలు, 2,00,000 ఉద్యోగాలు అని చెప్పి ఆశ చూపించి మోసపూరుస్తున్నారు వీళ్ళు. వీళ్ళ వల్ల మనకు ఏ పార్టీ వచ్చినా మనకు ఉపయోగం అనేది ఏం లేదు. ప్రతిరోజు ధర్నాలు, స్ట్రైకులు, మన జాబులు మానుకొని మన జీవితాలు ప్రాణత్యాగం చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజలతో ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులు. వీళ్ళు లక్షల కోట్లు, ఇప్పుడు ఒక మినిస్టర్ కావాలంటే, ఒక ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టారంటే 100 కోట్లు వాళ్ళు మళ్ళీ తిరిగి సంపాదించడానికే పనిచేస్తారు. ప్రజలకు ఉపయోగపడే పని కాదు. వీళ్ళు 100 కోట్లు పెట్టినోడు ఊకుంటాడా? 100 కోట్లకు 1,00,000 కోట్లు సంపాదించాలి. లక్షల కోట్లు సంపాదించాలంటే వ్యాపారం, భూ కబ్జాలు చేసుడు, ఇండ్లు కూలబెట్టి అక్కడ ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ జాగాలు ఆక్రమించుకొని ఇది గవర్నమెంట్ ల్యాండు, భూదాన్ ల్యాండు, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి దోసుకునుడు, ప్రజలను నోట్ల మట్టి కొట్టి వీళ్ళది ఇక్కడ ఏదో శివాలయం కడతాము, లేదంటే విగ్రహం పెడతాము, గాంధీ విగ్రహం అని చెప్పి వందల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తారు. అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తారంటే 100 కోట్లు తీసుకొస్తే ఒక 80 కోట్లు మాత్రం దాచుకుంటారు వీళ్ళు. ఒక 20 కోట్లు ప్రజలకు ఏదైనా పనులు చేసి పెడతారు. ఆ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు 20 కోట్లు ఎక్కడి నుంచి సరిపోతాయి? 100%, 80% వీళ్ళే దాచుకుంటారు. వీళ్ళు దాచుకునేపటికే ఇప్పుడు ఎక్కడైనా వీళ్ళు కరెంటు బిల్లులు కట్టరు, ఏ పన్నులు కట్టరు, రాజకీయ నాయకులు ఏ పన్నులు కట్టరు. అందుకే వాళ్ళు లక్షాధికారులు అవుతారు. మనమేమో నిరుపేదగానే మిగిలిపోతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి పేద ప్రజలారా. మీరంతా 80% ఉన్నారు, దాదాపు 70-80% ఉన్న మనము వాళ్ళను ప్రతిదాంట్లో అడుక్కునుడు ఏంది నాకు అర్థమవుతలేదు. ఇప్పటికి అర్థమవుతలేదు. ఉద్యోగాలు కావాలని చెప్పి అడుక్కునుడే, తర్వాత పెన్షన్ కావాలని అడుక్కునుడే, ఆశా వర్కర్లు వాళ్ళు కావాలని చెప్పి జీతాలు పెంచమని అడుక్కునుడే. మీరు ఇకనన్నా కళ్ళు తెరిచి ఈ కొట్లాటలు, స్ట్రైకులు ఇవన్నీ బంద్ చేసి ఎదురు తిరిగి గుంజుకునే మార్గము. ఎదురు తిరిగి 100 ఎకరాల భూములు ఇవ్వలవుతున్నాయో ఈ మినిస్టర్లు కానీ, పెద్ద ఈ నాయకులు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా ఇతర పార్టీలు కానీ వీళ్ళ దగ్గర భూములు 100 ఎకరాల భూములు, 1000 ఎకరాల భూములు ఏవైతున్నాయో అవి గుంజుకుంటే తప్ప వీళ్ళు తిరిగి మనకి ఇయ్యరు, ఏ పదవి ఇయ్యరు. ఇప్పుడు ఏంటంటే సన్న బియ్యం ఇస్తాం, ఫ్రీ బస్ ఇస్తాం. ఒక ఎమ్మెల్యేను మీరు అడుగుర్రి, నీ ఎమ్మెల్యే పోస్ట్ మాకు ఇయ్యి అని చెప్పి ఒకళ్ళని అడుగురి. ఏ ఎమ్మెల్యే కానీ ఇస్తాడేమో అడుగురి ఒకసారి. ఇవ్విస్తాం అవిస్తాం అంటారు కదా. మీ పోస్టే నాకు ఇచ్చి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోని చెప్పి ఏ ఎమ్మెల్యేనన్నా ఏ ఎంపీనన్నా ఒకళ్ళని అడుగురి. వినరు, వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు మానుకోరు. వీళ్ళని ప్రజలు మోసాలు చేస్తుర్రు, మాయమాటలు చెప్పి మోసాలు చేస్తుర్రు. ఇప్పటికైనా కళ్ళు తిరుగురి. ఇప్పుడు విశారదన్ మహారాజు కానీ, తొలి వెలుగు రఘు కానీ, పృథ్వీరాజన్న కానీ, విఠల్ కానీ ఇట్లాంటి మేధావులు చాలామంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఈ జయప్రకాష్ నారాయణ
లోక్సత్తా పార్టీ ఇట్లాంటి ఆలోచనలు తీసుకొని మనం ముందుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎందుకంటే ప్రజలు చాలా మార్పు రావాలి. ఓటుకు నోట్లు తీసుకొని అమ్ముడు పోకురి తాగుడుకు బానిసలై మీరు పోకండి. మెయిన్ విద్యార్థులు ఈ ఆస్మా కానీ తర్వాత ఈ తీన్మార్మలని ఇట్లాంటి తొలివేలు రగం మీరంతా ప్రజలకు తెచ్చుకొని పోండి. ప్రతి గ్రామానికి పోండి. ప్రతి గ్రామానికి పోయి మీరు గురువులై వాళ్ళకి విద్య నేర్పుండి. వీళ్ళు ఏంటంటే మాయమత్తలు ఈ రాజకీయ నాయకులు మాయ మాటలు చెప్పి వీళ్ళకి ఏంటంటే మత్తులో ముంచిర్రు. ఏమిస్తారో ఏ నాయకుడు వచ్చినా గరీబు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇవాళ ఇండిపెండెంట్గా నిలబడ్డా బాబు నువ్వేమిస్తావు అని చెప్పే స్థితికి వీళ్ళు తీసుకొచ్చిర్రు రాజకీయ నాయకులు. ఇట్లాంటివన్నీ మానుకొని ఫస్ట్ ప్రజలకు అవసరాల ప్రజల దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏ నాయకుడైనా కానీ నేను ఈ పనులు ప్రజల నుంచి తెలుసుకోవాలి. గ్రామంలోకి వచ్చి ప్రజలను ఏంది మీకు ఏం అవసరం, మీరు ఎట్లా బాగుపడతారు, ఎట్లా మీరు జీవించగలుగుతారు అని చెప్పి వాళ్ళ నుంచి ఆలోచన తీసుకొని ఆలోచన విధానంగా చట్టాలు తీసుకురావాలి. వీళ్ళు ఏంటంటే అక్కర్లేని చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు ఉపయోగపడే చట్టాలు తీసుకొస్తారు కానీ ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకొత్తలేరు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలారా, విద్యార్థులారా. మీరంతా స్ట్రైకులు ఇవన్నీ చేసి మీరు గుంజుకోవాలి. పోరాడి ఇట్లాంటిది కాకుండా గుంజుకోవాలి. భూములు కానీ జాబులు కానీ ఏదైనా గుంజుకుంటేనే వస్తుంది కానీ కొట్లాడితేనే వస్తుంది కానీ మామూలుగా విషయం రాదు. ఇది వాళ్ళు ఇయ్యరు. ఇప్పటికైనా పాత నాయకులను అందరినీ పక్కకు పెట్టి కొత్త విద్యార్థినులు వీళ్ళంతా మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి మీ చదువులను ఒక ఎగ్జామ్ పెట్టమని ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ని కానీ కలెక్టర్ కానీ ఎస్ఐని కానీ డిఎస్పీని కానీ మంచి మినిస్టర్లు కానీ వీళ్ళ దగ్గర ఒక ఎగ్జామ్ పెట్టమని ఎలక్షన్ ముందు ఒక ఎగ్జామ్ పెట్టాలి. వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకే సీటు ఇవ్వాలి. ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కానీ చదువు రాని వాళ్ళకు సీట్లు ఇచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి జనాలను నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి, మార్పు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రజలారా ఇప్పటికైనా కన్ను తెరిచి ఇప్పటికైనా కన్ను మూసుకొని పోకుండి. మీరు చాలా మేధావులు. ఈ మత్తుకు తాగుడుకు బానిసలు కాకుండి. తాగుడుకు బానిసలై ప్రపంచం ఖరాబ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే అవినీతికి పాల్పడుతున్నారు. నిరుపేదైనా అవినీతికి పాల్పడుతుండు. ఉన్న వాళ్ళైనా అవినీతికి పాల్పడుతుంది. సింపుల్గా నేను ఒక విషయం చెప్తా చూడు. నాకు ఒక లక్షలు కావాలని చెప్పి నాకు ఒక కోటి రూపాయలు సంపాదించాలని ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఈ రోజులల్లో ₹1,00,000 ఎట్లుంటాయన్న కొన్ని కుటుంబాలకు ₹1,00,000 ఎట్లుంటాయో తెలియదు. అట్లాంటి కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటివి చాలా మట్టుకున్నాయి. చాలా రాజకీయ నాయకులు మార్పు కోరాలంటే రాజకీయ నాయకులు పాత నాయకులతో కాదు, విద్యార్థులు మీరే మేల్కొని మీరు విద్యార్థులు రాజకీయాలకు వచ్చి మీరు ఈ రాజకీయం చేతబట్టి రాజ్యాంగం ఒకటి ఈ ఎమ్మెల్యేలు ఒకసారి వీళ్ళు గెలిచిన తర్వాత అక్కడ ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఒక్కసారి ఆ ప్రమాణం చేసిన విధానం ఏంది, ఆ ప్రమాణం ఒక్క ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఒక ఎంపీ అర్థం చేసి చెప్పమనండి. అక్కడ ఏమున్నది, వీళ్ళు ఏమని ప్రమాణం చేస్తారు, వీళ్ళు చేసే పనులేంది ఒక్కసారి ఏ ఎమ్మెల్యే కానీ ఒక్కసారి ప్రజలకు తెలియవలసిందిగా నేను ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్లు నేను కోరుతున్నా. మీ వాగ్దానము మీరు ఏదైతే సీటును ఎప్పుడైతే మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీరు అక్కడ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్తారు, ఆ ప్రమాణంలో ఏమున్నది, అదే రకంగా మీరు చేస్తలేరు. ఇప్పటికైనా మీరు ప్రజలను మార్పు కోరుకోవాలంటే మీరు పక్కకు తప్పుకోవాల్సిందే. విద్యార్థులను తీసుకురారి. ప్రతి పార్టీ నుండి పాత నాయకులు పక్క తప్పుకొని కొత్త విద్యార్థినులు వీళ్ళంతా ముందుకు వచ్చి రాజకీయం చేతబట్టి చాలా మార్పులు ఏ పనులు తీసుకున్నా ఏ వ్యవస్థ తీసుకున్నా మొత్తం అవినీతే. నిరుపేద ఇప్పుడు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు బాగుపడాలంటే అందరూ రాజకీయంలో రావాల్సిందే. చదువుకున్న పిల్లలు రావాలి. ఇప్పుడు ఈ జనరేషన్ మారింది. పాతకాలం తీసేసి ఇప్పుడు కొత్త యువకులు ముందుకు వస్తేనే రాజకీయం మారుతుంది. అంతవరకు మారది. ఈ చట్టాలు వీళ్ళకు అక్కరలేని చట్టాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తుర్రు. ప్రజలకు ఎట్లాంటి చట్టం కావాలని ప్రజల దగ్గర రండి. మీరు గ్రామాలకు వచ్చి ఏం చట్టం చేద్దాం, మీకు ఏం అవసరం అని చెప్పి ప్రజలను మీరు ఒకసారి తెలుసుకోండి. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న నాయకుడు కావాలి. అట్లాంటి నాయకులు లేరు. ఇక నుంచి మీ యువకులనే పుట్టుక రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలారా ఏమైనా తప్పులుంటే మన్నించండి.